L5S1 ఫ్యూజన్ సర్జరీ లేదా L5S1 యొక్క ఫ్యూజన్ ప్లస్ ఫిక్సేషన్ సర్జరీ అంటే ఏమిటి? కాబట్టి L5S1 ఫ్యూజన్ లేదా ఫిక్సేషన్ అవసరమైతే సాధారణంగా శస్త్రచికిత్సకు సంబంధించిన సూచన ఇన్ఫెక్షన్, గాయం లేదా వెన్నెముకలో ఏదైనా అస్థిరత ఉంటే. అరుదుగా రివిజన్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం కూడా మేము L5S1 వద్ద స్థిరీకరణలు మరియు ఫ్యూజన్ శస్త్రచికిత్సలు చేయవలసి ఉంటుంది. కాబట్టి వెన్నెముకలో స్పాండిలోలిస్టిసిస్ రూపంలో అస్థిరత ఉంటే, అంటే ఒక ఎముక మరొక ఎముకపై జారిపోతే అది అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ఇది డిస్క్ యొక్క క్షీణతతో ఉమ్మడి క్షీణత ఉన్నప్పుడు వయస్సుతో జరుగుతుంది. అరుదుగా ఇది పార్స్ ఇంట్రాఆర్టిక్యులారిస్ అని పిలువబడే ఎముక యొక్క ఒక భాగంలో విరిగిపోతుంది. ఇది లైటిక్ లిస్థెసిస్ అని పిలువబడే సమస్యకు దారితీస్తుంది. రోగి మునుపటి స్లిప్ డిస్క్ సర్జరీ లేదా డిస్క్ రిమూవల్ సర్జరీ చేయించుకున్నప్పుడు రివిజన్ స్పైన్ సర్జరీ సందర్భాలలో కూడా L5S1 TNIF సర్జరీ అవసరమవుతుంది. ఆపై మళ్లీ అదే స్థాయిలో డిస్క్ పొడుచుకు వచ్చి లక్షణాలను కలిగిస్తుంది. అప్పుడు కూడా మేము కొన్నిసార్లు L5S1 వద్ద ఫిక్సేషన్ మరియు ఫ్యూజన్ సర్జరీ రూపంలో రివిజన్ సర్జరీకి వెళ్తాము. ఇప్పుడు దీనిని మైక్రోస్కోపిక్ పద్ధతి లేదా ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయవచ్చు. మేము మైక్రోస్కోప్లో చేసినప్పుడు కోత వెన్నెముక మధ్యలో వస్తుంది. ఇది ఒక చిన్న కోత. దీని ద్వారా మేము స్క్రూలు మరియు రాడ్లను ఉంచాము మరియు ఎముకల మధ్య ఒక కృత్రిమ స్పేసర్ లేదా పంజరాన్ని ఉంచాము. మేము సూక్ష్మదర్శినిని ఉపయోగించి నాడిని తెరుస్తాము. కాబట్టి ఇది చాలా సురక్షితమైన మరియు సమర్థవంతమైన శస్త్రచికిత్స. ఇలాంటి ప్రక్రియను ఎండోస్కోపిక్ లేదా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ద్వారా కూడా చేయవచ్చు. ఆ సందర్భంలో కోత వెన్నెముక వైపు వస్తుంది, అంటే మధ్యలో కాదు, వెన్నెముక వైపులా కొద్దిగా ఉంటుంది మరియు దాని ద్వారా మేము ట్యూబ్లను ఉంచాము మరియు పంజరం, స్క్రూలు, రాడ్లు మరియు తెరవడం వంటి మొత్తం శస్త్రచికిత్స చేస్తాము. నరము. కాబట్టి ఇవి L5S1 వద్ద ఫ్యూజన్ సర్జరీ చేయడానికి చాలా సురక్షితమైన మరియు ప్రభావవంతమైన రెండు పద్ధతులు. సరైన కారణంతో మరియు సరిగ్గా సూచించిన రోగిలో శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు చాలా మంచివి. సాధారణంగా మేము శస్త్రచికిత్స చేసిన మరుసటి రోజు రోగిని నడిచేలా చేస్తాము మరియు రోగి హాయిగా నిలబడి నడవగలడు. శస్త్రచికిత్స తర్వాత 3వ రోజు రోగిని ఇంటికి పంపిస్తాం. ధన్యవాదాలు.